అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్నటువంటి మహిళలకు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క మహిళకి కూడా సంవత్సరానికి 18,000 రూపాయల ఇచ్చేటువంటి పథకం గురించి మరొక అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మీకోసం. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అందరూ కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూనే అయితే ఉన్నారు. ఇక మన కూటమి ప్రభుత్వం వచ్చేసి కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే పూర్తి కావడం అయితే జరుగుతుంది. ఇక 3వ సంవత్సరంలోకి వెళ్తుంది కాబట్టి మరి ఈ 3వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో సంతోషంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇక్కడ ఒక కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకు 18 నుండి ఏదైతే 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నటువంటి మహిళల వారందరికీ కూడా ఒక్క మహిళకి కూడా ఇక్కడ సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తును అయితే మొదలు పెట్టడం షురు అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ నెలకి 1,500 రూపాయల చొప్పున ఏడాదికి దాదాపు 18,000 రూపాయల నిధులు అనేది జమ చేసుకోవాలంటే మీకు ఎటువంటి అర్హతలు అనేది కలిగి ఉండాలి. ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ ఖాతాలలో ఏదైతే మనకి చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరైతే లబ్ధి చెందుతారో అన్నది మీకు ఈ వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాను. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ అయితే చేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా ఏదైతే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పట్టా పాస్బుక్ మీదైతే ఫోటో ఏదైతే వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి కూడా ఏడాదికి 18,000 రూపాయల చొప్పున మహిళల ఖాతాలలో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకైతే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులనైతే అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం డబ్బులనైతే మన మహిళల ఖాతాల్లోకి ఈ మే నెల చివరి ఆఖరిలో నుంచి అయితే ఈ కొత్త పథకాన్ని ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని రిలీజ్ చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పథకం ద్వారా దాదాపు 10 లక్షల నుంచి 8 లక్షల మంది మహిళలు అయితే లబ్ధి చెందబోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక ఈ పథకాన్ని మనకి దాదాపు మే నెల చివరి ఆఖరిలో నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.